ఇది హుజురాబాద్ అనేది. మా హుజురాబాదు జోలికి ఎవరు రాకూడదు, దయచేసి హుజురాబాద్ గ్రామాల జోలికి రాకూరి. మీరు ఎక్కడైనా వేసుకోరి ఆ డంపింగ్ ఆడ మిషన్ ఎక్కడ అది పంటలకి ఆ వాసనకే పట్టుకుపోతుంది. అది దయచేసి మీ అందరు నమస్కరిస్తున్నాం. మా రైతు సోదరులకు మనం అందరూ ఐక్యత ఉండి ప్రభుత్వం మీద స్పందించేంత వరకు మనం ఐక్యత పోరాడదాం, కలిసిమెలిసి పోరాడదాం. అది బంద్ అయ్యేదాకా మనం కలిసిమెలిసి ఉండి పోరాడదాం. డంపింగ్ యార్డ్ పనులు వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి, పనులు వెంటనే రద్దు చేయాలి, వెంటనే రద్దు చేయాలి, డంపింగ్ యార్డ్ పనులు వెంటనే డంపింగ్ యార్డ్ నిర్మాణం వెంటనే రద్దు చేయాలి, డంపింగ్ యార్డ్ నిర్మాణం వెంటనే రద్దు చేయాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఆగమైతే రోగాలకు చచ్చిపోతాం, క్యాన్సర్ వస్తాయి, టీబీ రోగాలు వస్తాయి. చిన్నపిల్లలకి మొదలుకొని ఇందులో వరకు ఆగమైతే చచ్చిపోతారు. ఎక్కలేమో అనేక అడవులు ఎక్కడ ఉన్నాయి. మీరు 150 ఎకరాలు తీసిరు డంపింగ్ యార్డు. టీవీఎల్ కంపెనీ 150 ఎకరాలు తీసిరు. ఏం చేసిరు? పుట్టలని నన్ను చేసి ఒక్కటి పర్మిషన్ తీసుకోక రైతులు మమ్మల్ని కొంపలు ముంచబడుతుంది. మేము సావన్నా బతుకన్నా 24 గంటలు ఆపకపోతే, ఎప్పుడైనా ఆపకపోతే మేమైతే ఇక్కడ నిరాశ తీసుకొని ముందు చట్టుకు చెప్తాను. జాగ్రత్త. అందరూ మేము రైతులందరూ పండితులు ప్రజలు బతుకుతారు, మేము సేవ చేస్తున్న ప్రజలు బతుకుతారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడ వరంగల్ వరంగల్ రద్దు చేస్తే ఇక్కడ చెత్త ఎత్తానంటే ఎక్కడిది చెత్త వద్దన్నపేటలు ఎత్తానంటే ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎత్తారు. మా జిల్లా నాయకులు ఏం చేస్తారు? మా అధికారులైనా అనధికారులైనా ప్రజాప్రతినిధులైనా మీకు దండమే చెప్తానా, దయచేసి చెప్తానా, ఇక్కడ మాత్రం డంపింగ్ యార్డ్ మొత్తం బంద్ కావాలి. ఈ రైతుల ఉసురులంతా చెప్తానా. ఎక్కడికైనా రంగాపూరు సిరిసపల్లి శివారు, మెయిన్ ఇంపార్టెంట్ సిరిసపల్లి శివారులో 150 ఎకరాలు తీసి 10 గోళ్ళు తీసిర్రు. అక్కడ మందాడపల్లి, సింగాపూర్, కొత్తపల్లి, తుమ్మనపల్లి ఇవన్నీ గ్రామాలు నాశనం అయిపోతున్నాయి. అక్కడ పోతుడిపేట, ఎరకలగూడెం ఇవన్నీ ఎక్కడ నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఆపాలి, అర్జెంట్ ఆపాలి. మీకు జిల్లాలో శాంక్షన్ అయిన ఈ దాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ శివారులో అక్కడ 4 గ్రామాల శివారు ఉంటాయి. ఆ శివారులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరి అక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడంతో ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే ఇంత 4 గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలిగే విషయాన్ని గుర్తించి వెంటనే రద్దుపరచడం కోసం మీరు కలెక్టర్ గారి దగ్గర ఒత్తిడి తీసుకురావాలని ఈ ప్రజల పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నాం. శివారులో ఈరోజు సిరిసపల్లి, మాందాడపల్లి, తుమ్మనపల్లి, సింగాపూర్, రంగాపూర్, రాంపూర్ గ్రామాల చుట్టూ ఈరోజు అనారోగ్యంగా బారిన పడేందుకు ఈరోజు డంపింగ్ యార్డు చెత్త వేస్టేజ్ ప్రాజెక్టును తీసేసినందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మాకు తెలిసింది. ప్రజల కోరిక మేరకు ఈ డంపింగ్ యార్డ్ నిర్మాణం వెంటనే ఆపు చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు అనేక మంది అనారోగ్య బారి పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మేము ఇక్కడి నుంచి కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఉద్యమం చేపడతాం. ఎందుకంటే ఈరోజు రైతులు, కర్షకులు అందరూ కూడా సుమారు ఈ పొగ ద్వారా చాలామంది కూడా అనారోగ్యం కారణమవుతారని చాలామంది పత్రికలు కానీ సామాజిక మాధ్యమాలకు కూడా తెలియడం జరిగింది. దీన్ని ఒక ఉద్యమంగా కాకుండా అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే మీరు ఈ ప్రాజెక్టుని ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఈరోజు ఈ సందర్భంగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇక ముందు గౌరవ కలెక్టర్ గారికి కూడా వినతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. ఇక్కడి ప్రజలు అనారోగ్యం బారి పడుతుంటే ఇక్కడి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అధికారులు వెంటనే ఈ ప్రాజెక్టును రద్దు చేసి ఇక్కడి హుజురాబాద్ పట్టణంకు సంబంధించిన ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యంగా బారిన పడడం ఉండాలంటే ఈ పైలట్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తుంది.